ఎలక్ట్రిక్ కార్లో మీరు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు. మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినట్టు కార్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అనవసరంగా ఈ కార్ను నేను కొన్నాను అని చెప్పి నిరుత్సాహపడిపోతారు. అప్పుడు మీలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ సరిగ్గా అదే టైంలో మీరేం చేయకుండానే మీ కారు బ్యాటరీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతే అబ్బాయి ఇలాంటివన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే జరుగుతాయి అనుకుంటున్నారా? ఫ్రాన్స్ ప్రభుత్వం ఏకంగా రోడ్లనే జైంట్ వైర్లెస్ ఛార్జర్లుగా మారుస్తోంది. మన ఫోన్ కి వైర్లెస్ ఛార్జింగ్ ఎలాగో కారు కదులుతూ ఉండగానే రోడ్డు నుంచే పవర్ ని లాగేసుకుంటుంది. రోడ్డు కింద రహస్యంగా వేల సంఖ్యలో రాగి కాయిల్స్ ను అమర్చారు. మీరు కారుని రోడ్డుపై డ్రైవ్ చేస్తుంటే ఈ కాయిల్స్ నుండి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా విద్యుత్ ప్రవహించి మీ కారు ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతుంది. కానీ మీ కారుకి రోడ్డుకి మధ్య ఎలాంటి విద్యుత్ వైర్లు ఉండవు. కేవలం గాలి ద్వారానే విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ బ్యాటరీ కార్లు పవర్ అంటే బెనిఫిట్స్ తో పాటు విద్యుత్ షాక్లు కూడా గురయ్యే అవకాశం ఉంది. కానీ వర్షం పడినా, వరదలు వచ్చినా, రోడ్లు కొట్టుకుపోయినా, రోడ్లు మంచుతో కూరుకుపోయినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అంత పగడ్బందీగా దీన్ని డిజైన్ చేశారు. దీనివల్ల మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ కార్లలో బ్యాటరీ అవసరం లేదు. బ్యాటరీ బరువు తగ్గితే కారు ధర తగ్గుతుంది. కారు ధర తగ్గితే అది సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. అలాగే కారు వెళుతున్నంత దూరము కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది. మరి మనం పవర్ వాడుకున్నందుకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా అని ఆలోచిస్తున్నారా? దీనికి సంబంధించి ఒక కొత్త టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తున్నారు. దాని ద్వారా ఆటోమేటిక్ గా మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారు అన్న దాన్ని బట్టి మీ అకౌంట్ నుంచి మనీ కట్ అవుతుంది. దీంతో ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. పెట్రోల్ బంకులతో పనే ఉండదు. ఇప్పటికే స్వీడన్, అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఈ దిశగానే అడుగులేస్తున్నాయి. మరి ఈ టెక్నాలజీ ఇండియాలోకి వస్తే పెట్రోల్ బంకుల పరిస్థితి ఏంటి? అందరూ ఈవీ కార్లే కొంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.